విశ్వసృష్టి పరమాత్మకు సాష్టాంగ నమస్కారములు. మనం నిరంతర జీవన ప్రయాణంలో మనం చాలామందిని సహాయం కోరుతాం. ఎంతోమందితో స్నేహంగా ఉంటాం. ఎంతోమందితో బంధుత్వంతో మాట్లాడుతుంటాం. కానీ వాళ్ళ దగ్గర నుండి మనం ఏది కోరినా కోరకపోయినా వాళ్ళు మనకు సహాయం చేసినప్పుడు తప్పకుండా మన వద్ద ఏదో ఒకటి పొందాలని కోరిక మనసులో పూర్తిగా ఉంటుంది. ఏదో ఒక మూల, ఒక అణువంత మాత్రం కూడా మన వద్ద నుంచి ఏదైనా పొందాలన్న విషయం మాత్రం ఉంటుంది. కానీ భగవంతుడు మాత్రము మనకు సహాయం చేసినట్టయితే, భగవంతుడు మన బాధల్లో కష్టాల్లో ఉన్నప్పుడు, దేవుని సహాయం మనకు ఉన్నప్పుడు ఆయన మనల్ని ఏమీ కోరడు, మనకు సహాయమే చేస్తాడు తప్ప ఇంకేమీ చేయడు. కాబట్టి మానవులు చేసే సహాయం వాళ్ళు తిరిగి ఏదో పొందడానికి చేస్తారు. భగవంతుడు చేసే సహాయం మాత్రం ఆయన ఎప్పుడూ నీ వద్ద నుంచి ఆశించడు. నీకు ఎప్పుడు కూడా సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటాడు.